ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న నాగిశెట్టి ధర్మయ్య అనబడేటువంటి నేను ముకులిత హస్తాలతో జై భీములు నమో బుద్ధాయ తెలియజేస్తూ ఎస్సీలకు షెడ్యూల్డ్ కులస్తులకు ఒక షెడ్యూల్ కిందకి చేర్చబడినటువంటి అంటరాని వారలకు చూడరాని వారలకు దరి చేరనా రాని వారలకు సవినయంగా సవిస్తరంగా నేను చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు సమయం 1:40 కావస్తున్నా కూడా నిద్ర పట్టక నా సోదరులతో ఒక్కసారి ముచ్చటిద్దాం. ఈ సమయంలో నా సోదరులు ఎందుకు వాయిస్ లేని వారిగా, మోగవారిగా, శక్తి విహీనులుగా, అంత పెద్ద విశ్వజ్ఞాని వారసులయ్యుండి కూడా ఈ విధంగా ఉన్నారే అనేటువంటి ఒక ఆవేదనతో నేను ఈ వీడియో ముఖ్యంగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఈ షెడ్యూల్ కిందకి చేర్చబడినటువంటి అంటరాని వారుగా పరిగణించబడి పీడింపబడి శతాబ్దాల తరబడి వంచనకు గురిగాబడినటువంటి ఈ జాతుల్లో ఒక జాతి అయినటువంటి ఆ మహర్ అనేటువంటి కులం ఇక్కడ ఉండి ఆ మహర్ కులంలో నా తల్లిదండ్రులు ఉండి నాకు జన్మనిచ్చి ఉంటే ఎంత బాగుండేదో. ఇక్కడ చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మాలని మాదిగని ఇది ఎక్కువ అని అది తక్కువ అని అంతా తినివేసినంట అనేటువంటి ఒక పాఠంలో ఉన్నటువంటి పరిస్థితిలో చూపబడినట్లుగా వీడు ఎక్కువ వాడు తక్కువ అనే దాంట్లో కొట్టుకు చేస్తున్నారా కానీ మనం దేని గురించి అయితే వీడు ఎక్కువ వాడు తక్కువ అనుకుంటున్నామో అది మాయమైపోతూ ఉంటే గమనించలేని పరిస్థితుల్లో నిద్రపోతున్నారు అనేటువంటిది నిజంగా నాకు చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ధీరోదాత్తుడు ఒక్కడే నీ మీద దాడి చేస్తామన్నా, నిన్ను చంపేస్తామన్నా, నిన్ను అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినా వెరవకుండా ఆ రోజు కమ్యూనల్ అవార్డు కోసం పట్టుబట్టి ఆఖరికి గాంధీజీ ఆమర నిరాహార దీక్షతో మరి రిజర్వేషన్ల దాకా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఎవరూ సహాయం చేయకుండా అప్పట్లో ఉన్నటువంటి ఎస్సీ నాయకులుగా చెప్పబడేటువంటి పెద్ద నాయకులు కూడా ఎవరూ సహాయం చేయనటువంటి పరిస్థితుల్లో గాంధీజీ కుమారుడు వచ్చి కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం ఎంత త్యాగం చేసి బిడ్డలను చంపుకొని భార్యను పిచ్చిదాన్నైనా కూడా ఆమెను కూడా రక్షించుకోలేని పరిస్థితుల్లో ఆమెను చంపుకొని మన కోసం అంత చేస్తే ఈరోజు మనం ఉన్నటువంటి హక్కులను పరిరక్షించుకునే దానికి కూడా మనం వాయిస్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే నిజంగా నిద్రపోతున్నారు అందరూ. నిద్రాణమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను చెప్పేదానికి చాలా చింతిస్తున్నాను, సిగ్గుపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజు మన ఇళ్లకు ఎమ్మెల్యేగా నాకు ఓటేయమని, ఎంపీగా నాకు ఓటేయమని వస్తున్నారు. మరి ఏ పార్టీలైనా మనకు అనవసరం. మీరు ముందుగానే ఒక మరి అఫిడవిట్ని తయారు చేయండి. ఫలానా పేరు కలిగినటువంటి నేను, పేరు సన్ ఆఫ్ సోన్సో పేరు కలిగినటువంటి నేను ఫలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి నేను పోటీ చేస్తున్నాను. నేను గనక ఎమ్మెల్యేగా మరి గెలిచినట్లయితే తప్పనిసరిగా అవకాశం తీసుకొని అసెంబ్లీలో సప్లాన్ నిధులను తప్పనిసరిగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తప్పనిసరిగా ఎస్సీల సప్లాన్ నిధులు ఎస్సీల కోసము, ఎస్టీల సప్లాన్ నిధులు ఎస్టీల కోసము, ఓబీసీల సప్లాన్ నిధులు వాళ్ళ ఓబీసీల కోసము, మైనార్టీలకు కేటాయించబడినటువంటి నిధులు మైనార్టీల కోసము, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అన్ని కులాల ప్రజలకు సంబంధించినటువంటి నిధులు వాళ్ళ కోసము మాత్రమే ఖర్చు చేస్తామని చేసేందుకు మేము వాయిస్ ఇచ్చి
అసెంబ్లీలో మా వాయిస్ ఇచ్చి తప్పనిసరిగా మాట్లాడి, అంటే ఇంకొకటి ఎవడో మాట్లాడాడని ఇతర గమ్ముకుంటే దానికి లేదు. ప్రతి ఒక్కడు మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు కూడా అసెంబ్లీలో మేము తప్పనిసరిగా మాట్లాడుతామని మీకు ఆ యొక్క అఫిడవిట్లో భార్య బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నట్లుగా అతను అఫిడవిట్లో సంతకం చేయాలి. మీ కాడికి వచ్చి ఓట్లు అడిగేటువంటి వాడు ఏ పార్టీ వాడైనా అందరికాడ తీసుకోండి, ఎవరు గెలిస్తే వాడు ఆ రోజు మాట్లాడాలా. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటి మనకు పెండింగ్లో ఉండేది, కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి యాక్ట్గా దీన్ని రూపొందించాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ను మరి సమర్థవంతంగా, అంటే ఎస్సీ ఎస్టీ సబ్లా నిధులు ఎస్సీ ఎస్టీల కోసము సమగ్రంగా అమలు చేస్తున్నారా లేదా, చేయకపోతే ఆ చేయనటువంటి వాళ్ళ మీద తీసుకోబడేటువంటి యాక్షన్స్, వాటి మీద ఏర్పాటు చేయబడినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ మీద మేము తప్పకుండా ఆ యాక్టును తూచా తప్పకుండా అమలు చేసేదానికి నా వంతుగా నేను అసెంబ్లీలో టైం తీసుకొని గళమిప్పి దాన్ని డిమాండ్ చేస్తాను. దాని మీద ప్రతి సంవత్సరం కూడా శ్వేతపత్రం విడుదల చేసే విధంగా నేను డిమాండ్ చేస్తాను అని ఆయన తన భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి మరొక అఫిడవిట్ మీద కూడా సంతకం పెట్టాల. అదేవిధంగా మూడవది, ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలు ఏవైతే తొలగింపబడ్డాయో వాటన్నిటిని పునఃసమీక్షించి వాటిని మరలా కూడా ప్రవేశపెట్టి వాటిని తప్పనిసరిగా అమలు చేయాలి, వీలైనంత ఎన్హాన్స్మెంట్తో వాటిని అమలు చేయాలని కూడా ఒక అఫిడవిట్ మీద వచ్చేటువంటి అభ్యర్థి సంతకము చేయాలా, అతని భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి. అదేవిధంగా మనము ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతూ ఎక్కడ పట్టినా దాడులు చేయించుకుంటా, మానభంగాలు చేయించుకుంటా, చంపించుకుంటా ఉన్నామంటే ఎస్సీ ఎస్టీ యాక్టు సమగ్రంగా అమలు కాకపోవడమే కదా. కాబట్టి ఏం చేయాలా, దానికి ఒక అఫిడవిట్, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే లేదా ఎంపీగా ఎన్నికైతే తప్పనిసరిగా ఈ అసెంబ్లీలో ఆ పార్లమెంట్లో నేను తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్, పిఓఏ యాక్ట్, అత్యాచారాల నిరోధక యాక్ట్ 1989 విత్ అమెండ్మెంట్స్ 2015ని తూచా తప్పకుండా, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్తో పాటు ప్రభుత్వ గెజెట్తో పాటు మొత్తం తూచా తప్పకుండా అమలయ్యేదాని కోసం నేను సమయం తీసుకొని తప్పనిసరిగా నా గొంతులో నుంచి నేను ప్రస్తావించి అది అమలవ్వాలని, పోలీస్ స్టేషన్లో ఇచ్చే ప్రతి ఫిర్యాదు అది వాస్తవమా కాదా అనేది నిర్ధారించేదానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. అంతేగాని దీని మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ విచారణ జరిపేదానికి లేదు. స్టేషన్ హౌస్ ఆఫీసరు తప్పనిసరిగా ఫిర్యాదు తీసుకుంటూనే దాన్ని ఎఫ్ఐఆర్ చేసే విధంగా 100% అమలు అయ్యే విధంగా, ఇదేమి మనమేమి నేరాలు అడగడంలే, ఘోరాలు అడగడంలే, ఏదైతే భారత రాజ్యాంగం మనకిచ్చిందో వాటిని అమలు చేసుకునే ప్రయత్నం ఇది. కొత్తగా మిమ్మల్ని కొన్ని కోట్లు డిమాండ్ చేయండి, లేకపోతే భవనాలు అడగండి, లేకపోతే ఇంకా ఏదైనా అడగండి అని నేను చెప్పడం లేదు. ఏవైతే మనం కోల్పోయినామో వాటిని మీరు తప్ప, ఇప్పుడు ఎందుకంటే దే నీడ్ యువర్ ఓట్స్, యువర్ సపోర్ట్. సో మీరు వాళ్ళందరికీ ఇలాంటి అఫిడవిట్లు అడగండి. ఎవరైతే ఇవ్వడానికి మరి వ్యతిరేకిస్తారో వాళ్లకు మీరు దూరం అయిపోండి, వేరే వాళ్ళకి చేయండి. అందరి కాడ తీసుకోండి. ఎవరు గెలుస్తారో వాళ్ళు తప్పనిసరిగా అక్కడ మాట్లాడాలి. ఎవరైతే ఆ విధంగా ఎవరో వాళ్ళు ఇంకా క్వైట్ కామన్, క్వైట్ నేచర్, మనం భారత రాజ్యాంగానికి అనుకూలంగా రేపు వాళ్ళు ప్రమాణం చేయబోయేటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగానే కదా మనం అడుగుతున్నాం, తప్పే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకపోతే మగవాళ్ళ కింద, చెవిటి వాళ్ళ కింద, అవిటి వాళ్ళ కింద, అవిటి వాళ్ళన్న మేళ్ళు, ఈరోజు నేను అనకూడదు దివ్యాంగులు అనొచ్చు అని గౌరవంగా సంబోధిద్దాం వాళ్ళని, వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నీ బాగుండి కూడా
మరి ఈరోజు అంబేద్కర్ గారు వారసులుగా చెప్పుకుంటూ జోహార్లు జిందాబాదులు వీటికే పరిమితం కాకుండా నేను మీకు ముఖలిత హస్తాలతో జై భీములతో ఇదిగో చూడండి, బుద్ధం శరణం గచ్చామి, నీ బుద్ధికి నువ్వు శరణు జొచ్చు, సంఘం శరణం గచ్చామి, అందరినీ కూడా తీసుకొని నువ్వు ఆ యొక్క ధమ్మం శరణం గచ్చామి, ధమ్మ మార్గంలో సమైక్యంగా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకాడ ఆ విధంగా సంతకాలు తీసుకోండి. ఆ సంతకాలు తీసుకొని ఫలానా సోదరులు ఫలానా వాళ్ళు మాకు ఈ విధంగా ఇచ్చారనేటువంటి ఆ తర్వాత వాళ్ళకి ఘనమైన సత్కారాలు కూడా చేద్దాం. కాబట్టి మనకెవరైతే మేలు చేస్తారో వాళ్ళే మనవాళ్ళు. ఎవరైతే కులం కాదు, కళ్ళతో చూస్తే కూడా మంత్రి పదవుల్లో ఉండి కూడా మనవాళ్ళు, మన మాలోళ్ళు, మన మాదిగోళ్ళు మంత్రి పదవుల్లో ఉండి కూడా కనీసం దాష్టీకాలు జరిగిన కాడకు పోయి కూడా పరిశీలించనటువంటి పరిస్థితి ఉంది. అదేమనంటే అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంట్రోల్లో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పడమే కానీ గొంతెత్తి అంబేద్కర్ అంటే ఒక ప్రశ్న, ఆయన పెట్టిన రిజర్వేషన్లో నాయకులయ్యి ఎవరి పేరుతో చెప్పి ఆయన పోయి ముఖ్యమంత్రికి చెప్తాడు. అప్పుడు మాకు రాబోయే రోజులు టికెట్ ఎవరు లేదా మంత్రి పదవులు ఎవరు? ఏమండి ఇంత స్వార్థం ఎందుకు? ఉండేది ప్రతి మనిషికి ఉండేది ఒక జీవితమే. ఈ జీవిత కాలంలో నువ్వు చేయగలిగింది చేయాలా. చేయలేకపోతే నీవు నిజంగా అంబేద్కర్ యొక్క భావజాలం నీలో ఉంటే తప్పకుండా చేయాల. లేనప్పుడు అంబేద్కర్ భావజాలానికే కాకుండా యావత్ జాతికి కూడా ద్రోహం చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన జాతి కొనారీలు పోతుంది. ముందు వీటిని చక్కబెట్టండి. తర్వాత ఎవరు ఎంత తీసుకోవాలా, ఎవరు ఎంత తినాలా, అసలు ఉంటే కదా అన్నం. అక్కడ అన్నం అంతా ఊడ్చేస్తూ ఉంటే ఇదంతా పోగొట్టుకున్న తర్వాత నువ్వు నా పర్సంటేజ్ ఎంత ఏందే ఇదే? కాబట్టి నిద్ర మత్తు వదిలిపెట్టండి. ఆ మత్తులోనో పడితే చిత్తైపోదురా అనే పాటను కూడా మీరు వినుంటారు. మనందరం కూడా నిద్ర విడిచిపెట్టి ప్రతి ఊర్లో ఏమండి మొహమాటం ఏంది? మీ బిడ్డల భవిష్యత్తు కనబడటం లేదా? మీకు మీ వారసుల భవిష్యత్తు కనబడటం లేదా? రాబోయే రోజుల్లో 16% ఉండి మనం ఏం మాట్లాడటంలా, 5% 6% ఉండేవాళ్ళు ఏదో నా మాట అంటున్నారు. నువ్వు కమ్మోళ్ళు మీరు ఇంత అనుభవిస్తుంది, మరి మీరు రెడ్లు ఇంత అనుభవిస్తుంది, ఇదిగో మేము బల్జోళ్ళకి ఇంత ఉన్నాం నా మాట అంటా ఉంటే ఇంతమంది ఉన్న మాదిగోళ్ళు, ఇంతమంది ఉన్న మాలోళ్ళు ఎంతసేపు ఓటు బ్యాంకుగా ఉపయోగపడేదానికే సిద్ధపడిపోయారు. నేనంటాను ఓకే, ఈ ట్రిప్కి మనం మన చేతకాని తనం వల్ల ఒక రాజకీయ ఫోర్స్గా ఏర్పడలేకపోయాము. ఒకవేళ పోయాము వాస్తవంగా ఓకే, కనీసం కోల్పోయిన హక్కులనైనా ఈ విధంగా బదనాయంగా అడగండి. ఏం భిక్షం అడగవల్ల బదనాయంగా ఇవి మావి పటిష్టంగా అమలు కోసం మీరు తప్పనిసరిగా ఎందుకంటే అసెంబ్లీలో మినిట్స్లో నోట్ అవుతాయి ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడారు అనేది కూడా. అది కూడా వాళ్ళ భార్యాబిడ్డల మీద ప్రమాణం చేసి అఫిడవిట్ మనకు రాపించుకునే విధంగా ప్రతి జిల్లాలోనూ సమాయత్తం కానీ నాయనా. ఇంకా ఎందుకు మనం నిద్రపోవడం? ఇది కరెక్ట్ కాదని నేను ఆవేదన పూర్వకంగా మీకందరికీ కూడా మాదిగ యానాది ఎరుకల రెల్ల గిల్ల అందరికీ కూడా అణగారిపోయినటువంటి వాళ్లకు అది మాలైనా మాదిగైన మరే నయనల్లారా మనం అందరం ఒకటేరా తండ్రి. మనల్ని ఎవడు కూడా నెత్తిన పెట్టుకునేవాడు లేడు. ఈరోజు కూడా ఓటు బ్యాంకు లాగానే మనల్ని ఈరోజు వినియోగించుకుంటున్నారు తప్పితే ఈ మధ్య ఇంకా ఇదైపోయింది. 15,000 25,000 ఉన్న వాళ్ళంతా ఒక పార్టీ పెట్టేసేయడం. చూడండి ఎంత నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గుగానే ఎన్ని పార్టీలు, ఎస్సీ ఎస్టీలు ఎన్ని పార్టీలు కనీసం ఇంక నేను దాని మీద వేరే మాట్లాడతాను. దయచేసి జై భీమ్ అనే దానికి అర్హత కలిగినటువంటి వాళ్ళుగా మీరు నిలబడాలంటే తప్పనిసరిగా నీ హక్కుభుక్తమైనటువంటి సప్లాన్ని అమలు చేయాలి. సప్లాన్ యాక్ట్ని అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని అమలు చేయాలి. వీటి మీద మీరు ప్రతి అభ్యర్థి కాడ కూడా అఫిడవిట్లు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. జై భీమ్,
జై భారత్, నమో బుద్ధాయ.